నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం గూడూరు పట్టణంలో గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాదయాత్ర 10వ రోజు 26వ వార్డు మాలేవయ్య నగర్ నందు కొనసాగుతుంది. ఆయన పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పడుతున్నారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ శుక్రవారం రోజు గూడూరు 2వ పట్టణం 26వ వార్డు మాలేవయ్య నగర్ నందు ఇంటింటికి తిరుగుతూ ఇదేమి కర్మ కరపత్రాలను అందించి మాలేవయ్య నగర్ సెయింట్ మేరీస్ స్కూల్ సెంటర్ నందు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ మేము ఇంటింటికి తిరుగుతూ ఉంటే ప్రజలందరూ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారని, ఒక్క ఛాన్స్ అని ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి మేము మోసపోయామని వాపోతున్నారన్నారు. పట్టణం పరిధిలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏమైనా ఉందా అని ఆయన అధికార పార్టీని ప్రశ్నించారు. పేదల కోసం కట్టిన టిట్కో ఇళ్లను అందించకుండా కాలయాపన చేస్తున్నారని, ఈ 3 ఏళ్లలో 7 సార్లు కరెంటు బిల్లు ఈ ప్రభుత్వం పెంచిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నెలపల్లి భాస్కర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ఛార్జి బిల్లు చెంచరామయ్య, యూనిట్ ఇన్ఛార్జీలు ఆవుల వెంకటేశ్వర్లు, తాతపూడి ఇజ్రాయెల్ కుమార్, బూత్ కన్వీనర్లు పురుషోత్తం, చంద్రమోహన్ రాజు, మండలం పార్టీ అధ్యక్షుడు కొండూరు వెంకటేశ్వరరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల నరసింహులు, నాయకులు నేరెళ్ల వెంకటరత్నం, వాటంపేటి శివకుమార్, ముమ్మడి వెంకటేశ్వర్లు, గాయం వెంకటరమణయ్య, జనార్దన్ రెడ్డి, శ్రీధర్, తెలుగు యువత నాయకులు బత్తిన ప్రణీత్ యాదవ్, సందీప్, దయాకర్, అల్లం వెంకటసాయి, అరుణ్, తెలుగు మహిళా నాయకులు గుండాల లీలావతి, మట్టం శ్రావణి, తాళ్ల సుబ్బమ్మ, గుండాల శ్రీదేవి, సుబ్బరత్నమ్మ, పోబాక లక్ష్మి, ఎస్ఎస్ఎల్ నాయకులు ఏస్పాక పెంచలయ్య, పల్లి కోటేశ్వరరావు, బీసీ నాయకులు పిల్లెళ్ల శ్రీనివాసులు, రావుల శివప్రసాద్ గౌడ్, అన్నంగి సుధాకర్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు గౌతమ్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికి తెలుగుదేశం పార్టీ, అలాగే ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ, ఈ గూడూరుకి ఇదేం కర్మ అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు 26వ వార్డులో ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచే కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశాం. అలాగే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి 132వ జయంతి సందర్భంగా అన్ని దగ్గర కూడా అంబేద్కర్ గారి చిత్రపటాలకి పూలమాలలు వేసి అందరం కూడా సంతోషంగా అంబేద్కర్ గారి జయంతిని చేసుకున్నాం. అలాగే అంబేద్కర్ గారి జయంతి రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి ఏదో మేము చూస్తాం అనేటువంటి ఈ ప్రభుత్వం ఇంతవరకు దాని గురించి ఉలుపు పలుకు లేకుండా ఉండేటువంటి కార్యక్రమం. అలాగే గన్నవరంలో అంబేద్కర్ గారి జయంతి రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన అటువంటి వైసీపీ నాయకులు అలాగే అటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో దాడి చేయడం మేము ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎందువల్లంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి దళితులంటే మామూలుగా చిన్న చూపు అలవాటైపోయింది. గతంలో సుధాకర్ దగ్గర నుంచి అలాగే మా ఇసుక మాఫియాని ప్రశ్నించేందుకు అక్కడ కొన్ని చంపేయడం జరిగింది. అలాగే మాస్క్ లేదని చెప్పి ఒక ఆయన్ని పట్టుకుని ఒక పిల్లవాడిని గుండు కొట్టి అతను కూడా చంపేయడం జరిగింది. అలాగే లిక్కర్లో సంబంధించినటువంటి ధరలు అధికంగా ఉన్నాయని చెప్పి ఆ ధరలను ప్రశ్నిస్తే అతన్ని కూడా చంపేయడం జరిగింది. అలాగే మొన్న కడపలో కూడా ఒక ఎస్సీ ఆఫీసర్ని కూడా చంపేయడం జరిగింది. మీరు అధికారంలో వచ్చినప్పటి నుంచి బీసీ ఎస్టీ మైనార్టీలని చంపేయడమే మీ పనిగా పెట్టుకున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికన్నా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే దళితులపైన దాడులు ఎక్కువ అవుతున్నాయని చెప్పి గుర్తు చేస్తున్నాను. అంబేద్కర్ గారి జయంతి రోజున మీరు ఇటువంటి కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్రంలో మేము ఉద్ధరిస్తున్నాం అని చెప్తున్నటువంటి ఇక్కడ మీరెవరిని కూడా ఉద్ధరించే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇప్పుడు కూడా రక్షణ లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి నిన్న చెప్పాం, ఈరోజు చెప్పాం. అయినప్పటికీ ఈరోజు నల్లజాలమ్మ వీధిలో వాలంటీర్లు ఆ యొక్క స్టిక్కర్లను అంటికి పెట్టే కార్యక్రమాలు కూడా జ్యోతి పేపర్లో వేశారు. దానిపైన కంప్లైంట్ ఇస్తున్నాం. దానిపైన న్యాయస్థానానికి కూడా రిపోర్ట్ చేస్తాం. ఎందుకు అనుకున్నారంటే వాలంటీర్లు మాకేమవుతుంది అనుకుంటున్నారు. కోర్టుకు వెళ్తే తెలుస్తుంది మీకేమవుతాం. కాబట్టి ఇకనైనా మీరు మానుకోమని చెప్పి మేము రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం. మీకు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మంటే అతికిపించండి, ఇబ్బంది ఏం లేదు. కానీ పార్టీ ప్రచార కార్యక్రమాలు కానీ అలాగే ఫ్యాన్ గుర్తులు కానీ మీరు ఇళ్లపైన అంటిస్తే మాత్రం ఒప్పుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు గూడూరు మున్సిపాలిటీలో గతంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు, తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, గతంలో మా వాళ్ళందరూ కూడా మున్సిపల్ కౌన్సిల్గా ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్లు బ్రహ్మాండంగా వేసాం. ఆ రోడ్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చి గ్యాస్ పైపుల పేరుతో మొత్తం పగలగొట్టి బీభత్సం చేసే కార్యక్రమం మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి దగ్గర కూడా రోడ్లన్నీ పగలగొట్టేశారు. అదేమని అడిగితే గ్యాస్ పైప్ లైన్ వేస్తున్నామని చెప్తున్నారు. కొన్ని దగ్గర గ్యాస్ పైప్ లైన్ కూడా లీక్ అయ్యి బయటకు వచ్చేటువంటి ప్రమాదం ఉంది గూడూరు మున్సిపాలిటీలో. అలాగే వేసిన తర్వాత వాటిపైన కాంక్రీట్ వేయమని కోరితే నాయిస్ రకమైన కాంక్రీట్ వేసి ఒక్కడు కూడా చూసడానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఆర్డీఓ గారు, సబ్ కలెక్టర్ గారు చొరవ చూపాలా ఈ విషయంలో. ఆ సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళు ఇట్లాంటి నాశనకమైనటువంటి మెటీరియల్తో ఆ యొక్క గుంటలు నింపుతున్నారు. దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము కూడా విజిలెన్స్కి రెఫర్ చేస్తామని తెలియజేస్తున్నాం. బంగారు లాంటి రోడ్లని ఇష్ట ప్రకారంగా మీరు పాల్గొనడం అనేది ఎంతవరకు సమంజసం అని తెలియజేస్తున్నా. అంటే మేము రోడ్లు వేస్తూ పోతుంటే మీరు పాల్గొట్టుకుంటూ పోతుంటారు, అంటే మీకు అలవాటు. ఎందువల్లంటే మీరు ముఖ్యమంత్రిగా అయిన రోజే ప్రజావేదికను కూల్చారు కాబట్టి ఇక్కడ మీ వాళ్ళందరూ కూడా ఈ రోడ్లను కూడా ధ్వంసం చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి కమిషనర్ గారు చొరవ చూపాలా. వాళ్ళని పిలిపించి మీరు గ్యాస్ పైప్ లైన్ వేస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ రోడ్డు పాల్గొట్టేసి వాటి రిపేర్ చేయకుండా అట్టే వదిలేస్తే మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పి తెలియజేస్తూ దయచేసి కమిషనర్ గారు అలాగే మా ఆర్డీఓ గారు దీనిపైన స్పందించి వాళ్ళు ఎవరైతే అవకతవకలు చేశారో వాళ్ళపైన శిక్షించాలని కోరుకుంటూ రేపే దాని విజిలెన్స్ ఎంక్వైరీ కూడా రేపు రాస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.
గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గూడూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి సాక్షి మీడియాలో నారా లోకేష్ గురించి అసత్య వార్తలు ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించి సాక్షి మీడియాలో నారా లోకేష్ గురించి అసత్య వార్తలను ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ జయంతి నాడు నారా లోకేష్ మాట్లాడిన మాటలను వక్రీకరించి ఎడిటింగ్ చేసి దళితులకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు సాక్షి మీడియా ప్రచారం చేయడానికి తీవ్రంగా ఖండించారు. గత ఎన్నికలలో కూడా సొంత బాబాయిని చంపించింది జగన్మోహన్ రెడ్డి అయితే నారాసుర రక్త చరిత్ర అంటూ అసత్య ప్రచారం చేశారని, పింక్ డైమండ్ అనేది అసలు లేకపోతే అదేదో ఉన్నట్లు, అది చంద్రబాబు నాయుడు గారి బెడ్రూమ్లో ఉన్నట్లు అభూత కల్పనలు సృష్టించి ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చేసి గత ఎన్నికలలో లబ్ధి పొందారని, అలాగే కోడికత్తి కేసులో కూడా ఆయన చేసిన డ్రామా ప్రజలందరికీ తెలిసిందేనని, ఈ విషయాలలో చంద్రబాబు నాయుడుకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళ సొంత మీడియా సాక్షి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం తగదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి నేలపల్లి భాస్కర్ రెడ్డి, పట్టణ రూరల్ మండల అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, కొండూరు వెంకటేశ్వరరాజు, తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, తిరుపతి పార్లమెంటు క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇజ్రాయెల్ కుమార్, గూడూరు పట్టణ కార్యదర్శి నిమ్మకాయల నరసింహులు, గూడూరు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ రహీం, తెలుగు యువత తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి బత్తిన ప్రణీత్ యాదవ్, నాయకులు పిల్లెల శ్రీనివాసులు, అలీ హుస్సేన్, కృష్ణారెడ్డి, అమరేంద్ర, సద్దాం తదితరులు పాల్గొన్నారు. కులాలు ఉంటే ఆ కులాలతో భేటీ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అక్కడ అంకులమ్మ అనేటువంటి ఒక దళిత మహిళ ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్యపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తూ, అమ్మ అంబేద్కర్ విదేశీ విద్యని ఆయన తొలగించాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద అంబేద్కర్ విదేశీ విద్య అని చెప్పి ఆయన ప్రచారం చేసుకుంటున్నాడమ్మా. దీనిపైన నేను సాక్షాత్తు మా కాన్స్టిట్యున్సీలో ఉదయం సాయం దాకా అంబేద్కర్ విగ్రహం ద్వారా నిరసన ప్రదర్శన చేశానమ్మా అని చెప్తున్న సందర్భంలో, అమ్మ మీ జగన్ రెడ్డి దళితులకి ఏమీ పీకలేదమ్మా అని అన్న మాటల్ని సోషల్ మీడియాలో వాళ్ళు ఏంటంటే అంబేద్కర్ గారు దళితులకు ఏమీ పీకలేదు అనేటువంటి దాన్ని మార్ఫింగ్ చేసి లోకేష్ బాబు అన్నట్టు ప్రచారం చేశారు ఈ యొక్క సాక్షి మీడియా వాళ్ళు. ఎందుకు చెప్తున్నారంటే ఈ బుద్ధి, ఈ మార్ఫింగ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఈ క్యాసెట్లు దొంగతనంగా ఎత్తుకోవడం కానివ్వండి, అలాగే ఈ సూట్ కేస్ కంపెనీలు డూప్లికేట్ తయారు చేయడం కానివ్వండి, సిద్ధహస్తులు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి ఏమీ పీకలేదు అనేటువంటి మాట మాట్లాడిన లోకేష్ బాబుకి అది వకీకరించి అంబేద్కర్ దళితులకు ఏమీ పీకలేదు అనేటువంటి దాన్ని మీరు మీడియాలో, మీ సాక్షి మీడియాలో ప్రచారం చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గతంలో లోకేష్ బాబు గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన ఎన్నో పుస్తకాలు కూడా వేశారు. నారాసుర రక్త చరిత్ర అంటే బాబాయ్ నువ్వు చంపేసి, జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ని చంపేసి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ బాబు చంపేశారని చెప్పి పుస్తకాలు విడుదల చేసిన విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే మీరు చేసినటువంటి గలీజ్ పనులన్నీ కూడా మాపై రుద్దే కార్యక్రమం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు బెడ్రూమ్ ఉందని చెప్పి అసత్య ప్రచారం చేసిన విషయాన్ని కూడా ఒకసారి నేను మీ దృష్టికి తీసుకెళ్తున్నా. అలాగే డిఎస్పీ ప్రమోషన్లో కేవలం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వేరే వాళ్ళు లేరని చెప్పి కూడా అసత్య ప్రచారాన్ని మీ సాక్షి ప్రచారం చేసిన విధానాన్ని ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి అక్కడ భూములన్నీ కూడా రైతులవి కాదు, అక్కడంతా కూడా చంద్రబాబు నాయుడు గారు బినామీలు అని చెప్పి మీరు చేసినవన్నీ కూడా తప్పుడు ప్రచారాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం అనేది ఆయన ప్రశాంత్ కిషోర్ గారి సలహా మేరకు ఆ డైరెక్షన్లో ఇలాంటివి చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, లోకేష్ బాబు గారి పైన కానీ ఒక్క అవినీతి ఆరోపణలు నిరూపించలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే పరిశ్రమలు వస్తాయి, మేము తీసుకొస్తామని చెప్పి ప్రకటనలు చెప్పి ఒక్క పరిశ్రమ కూడా ఇంతవరకు వచ్చిన పరిస్థితి కాదు. పరిశ్రమలు ఈరోజు మీరు తీసుకొస్తే మీకు డబ్బులు ఇస్తేనే పరిశ్రమలు పెడతారు, లేకపోతే పరిశ్రమ పెట్టేటువంటి పరిస్థితి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అట్లాగే వైసీపీ సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్లు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా టీడీపీ ధైర్యంగా ఎదుర్కొంటుందని చెప్పి మేము తెలియజేస్తూ, దయచేసి
ఇలాంటి అంటే అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారు మామూలుగా సానుభూతిగా దళితులుగా పుట్టడం ఎవరు అనుకుంటారన్న మాటను దాన్ని మీరు రద్దు చేసి గందరగోళం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే మీరు ఇప్పుడు లోకేష్ బాబు గారి యొక్క పాదయాత్ర ఆయన వస్తున్న ఆదరణ చూసి ఏదో విధంగా మమ్మల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళని దళితుల నుంచి దూరం చేయాలని చెప్పి మీరు జగన్ రెడ్డి ఏం పెగలేదు దళితుల కంటే మీరు అంబేద్కర్ గారు ఏం పెగలేదు దళితులకు అన్నాడు అని లోకేష్ బాబు గారు అన్నారని చెప్పి తప్పుడు ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఎవడో తెలియజేస్తున్నా, ఈరోజు దళితులకి ఏదైనా చేసిందంటే అది నందమూరి తారక రామారావు గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ తప్ప ఎవరు కూడా దళితుల విషయంలో ఎక్కడ కూడా ఏ మంచి పని చేయలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ దళితుల సంక్షేమానికి కట్టుబడిందని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేరేపణలు చేస్తే జాగ్రత్తగా ఉండమని చెప్పి మీకు తెలియజేస్తూ, మీరు హత్య చేస్తారా? ఈరోజు కోడికత్తి డ్రామా, కమల్ హాసన్ డ్రామా, ఈరోజు ఆ కోడికత్తి సంబంధించిన ఆయనే శ్రీనివాసరావు ఆయనే ప్రెస్ మీట్ ఇచ్చాడు. నేను జగనాన్ని గెలిపిద్దామని నేను కోడికత్తి డ్రామా ఆడాను, అలాగే నేను పొడిచేటప్పుడు పొడవాలనుకుంటే నరకాలనుకుంటే పుట్టిన కోసే కత్తి నరికేస్తాను, పెద్ద పని కాదు. కానీ ఆయన ప్రాణాలకి అపాయం లేకుండా 2 సార్లు స్టెరిలైజ్ చేశాడంట. ఆ కత్తిని చేసి 2 సార్లు గుచ్చాను, చెప్పాను ఆయనకు కూడా ఇది ఏం కాదని చెప్పాను అని చెప్పి సాక్షాత్ ఆయనే చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. ఇష్ట ప్రకారంగా తప్పుడు ప్రచారం పాపం ఆయన రవీంద్ర రెడ్డి ఇచ్చాడు. అమ్మ విజయమ్మ గారు, శరణమ్మ గారు కొంచెం జాగ్రత్తగా ఉన్నమ్మా, మాకు మీదే బాధగా ఉంది, మళ్ళీ పులివెందులో హత్య జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పిన మాట కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులారా, మీకు దమ్ములు లేవు, ధైర్యాలు లేవు, ఇటు అబద్ధపు ప్రచారాలు చేసి మీరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి పైన దుష్ప్రచారాలు చేస్తే తెలుగుదేశం పార్టీ అన్నింటినీ ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తుంది. గూడూరు పట్టణం ఇంద్రమ్మ కాలనీ వద్ద తెలుగుదేశం పార్టీ యువనేత శంకర్ ఆధ్వర్యంలో వేసవికాలం సందర్భంగా అక్కడి బాటసారులు దాహం తీర్చేందుకు నేడు చలివింద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొని చలివింద్రాన్ని ప్రారంభించారు. గూడూరు పట్టణం ఇంద్రమ్మ కాలనీ వద్ద డాక్టర్ పాసం సునీల్ కుమార్, అక్కడ స్థానిక టీడీపీ యువనేత శంకర్ ఏర్పాటు చేసిన చలివింద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఎక్కువగా పేదలు నివసించే ఈ ప్రాంతంలో మా శంకర్ వేసవి కాలంలో ప్రజలు దాహార్తి తీర్చేందుకు ఈ చలివింద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెలపల్లి భాస్కర్ రెడ్డి, వాటంబేటి శివకుమార్, ఎస్పాక పెంచలయ్య, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు శంకర్ సహాయ సహకారాలతో మా తమ్ముడు శివ సారథ్యంతో ఇక్కడ ఈరోజు మజ్జిగ చలివిందలు ప్రారంభించాం. రేపటి నుంచి మంచినీళ్ళు అందించేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ శంకర్ తీసుకున్నందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు మా రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి గారికి, అలాగే ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షులు మా విజయ్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా సునీల్కి, మిగతా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా చాలా ఇష్టంతో కూడిన పని. ఎందువల్లంటే ఒక్కరోజు మనిషి లేకపోయినా నీళ్ళు అయిపోతాయి. ఋతుమంతరంగా ఒకరోజు పెట్టించేయడం అంటే అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడే చెప్తున్నారు, అంతా కూడా పేదవాళ్ళు ఉన్నారు, భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి ఇక్కడికి వస్తుంటారని చెప్పి మనలో చెప్తున్నారు. చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వేసవి ఇప్పుడు బ్రహ్మాండంగా ఎండలు ముదిరిపోయినాయి. మామూలు ఎండాకాలం కన్నా రెట్టింపు ఎండలు ఈరోజు కాస్తున్నాయి. కాబట్టి ఈ టైంలో ఇక్కడ నిర్ణయం తీసుకోవడం నిజంగా శంకర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కాబట్టి ఈ చలివిందరు ఎండాకాలం అయ్యేంత వరకు కొనసాగించాలని చెప్పి మా శంకర్కి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మొదటి వీధిలో వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని ఎండలు బాగా తీవ్రమైనాయి. ఇక్కడ కార్మికులు ఎక్కువగా ఇక్కడ జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ వర్క్లో కూలీలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. వారికి తాగునీరు అవకాశం లేనందువలన శంకర్ ఈరోజు 1వ వీధిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి, నేను ఒక 2 నెలలు 3 నెలలు వాళ్ళకి నీళ్ళు అందియాలనుకుంటున్నాను, చలివేంద్రాలు పెడుతున్నా అన్న, మా పిల్లకాయలు వచ్చి కూర్చొని నీళ్ళు పెడతారంటే సరే అన్నారు. సునీలను పిలవంగానే నేను వస్తానయా, మంచి కార్యక్రమం ఏదని చెప్పి వచ్చిన దానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇందిరమ్మ కాలనీలో మన సునీల్ కుమార్ గారి సారథ్యంలో మన శంకర్ గారి సహాయ సహకారాలతో ఈరోజు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఈ గాంధీనగర్లో కార్మికులు ఎక్కువ మంది కూడా ఉంటారు. అందరూ పనులకు పోయేవాళ్ళు, అదే కాక
వెందోడి నుంచి కూడా అనేక గ్రామాల నుంచి గూడూరుకు వచ్చేవాళ్ళు ఉంటారు, బైకుల్లో వస్తుంటారు ఈ ఎండలకి. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించాలని మంచినీళ్ళు కూడా పెట్టి ఒకరోజు మంచినీళ్ళు రకరకాలుగా ఈ కార్యక్రమం కొనసాగించాలని కోరుకుంటూ నగర్ ఉత్తరమ్మ కాలనీలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు శంకర్ యొక్క ఆధ్వర్యంలో, తర్వాత మాజీ ఎక్స్ కౌన్సిలర్ శివన్న వారి యొక్క ఆధ్వర్యంలో, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సీనియర్ లీడర్లు అందరి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇక్కడ ఎక్కువగా భవన నిర్మాణ కార్మికులు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ దాహార్తితో జనాలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొనేసి ప్రజాసేవ కోసం ఏదో చేయాలి మనం ఇలాంటి సమయంలో, వేసవి సమయాల్లో. బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాణసంచ కాల్చారు. తోపుడు బండ్ల యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగను మాజీ ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి రోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, రాబోయే రోజుల్లో కూడా ఇంకా సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు సురేష్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 132వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి మాల వేయడం, అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే వాళ్ళు చాలా నిబద్ధతగా, సిస్టమేటిక్గా, క్రమశిక్షణగా ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో మీకు ఏదైనా ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదుర్కొన్నారు మీరు నాకు తెలుసు. ఎందుకంటే నేను కానీ మీరు కానీ ఆ మహానుభావుడు అంబేద్కర్ గారి యొక్క జయంతినో లేకపోతే వర్ధంతినో చేసుకోవడానికి ఇక్కడికి వస్తా. సునీల్ కుమార్ అనేవాడు ఏ ఒక్కడి వాడు కాదు. ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరు మీటింగ్లు పిలిచినా, ఎక్కడికి వెళ్ళినా అందరితో పాటు నేను కూడా వస్తా. అట్టని నాతో ఉండేవాళ్ళని ఒకరిని టార్గెట్ పెట్టడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎల్లకాలం మీ రోజులే రావు, సంవత్సరం రోజులు తర్వాత ఎవరు రోజులు వస్తాయో ప్రజలే చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఉన్నంత వరకు ఎక్కడ కూడా ఏ తప్పు చేయలే. మేము ఉన్నటువంటి 4 సంవత్సరాలు కానీ అంతకుముందు కానీ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఏ తప్పు చేయలే. పేదవాళ్ళ పట్ల ఎప్పుడు కూడా మాకు ఇదేమైనటువంటి ప్రేమ, అభిమానం ఉంటాయి. ఎందువల్లంటే పేదవాళ్ళందరూ కలిసి పనిచేస్తేనే ఈరోజు నేను ఎమ్మెల్యేగా గతంలో గెలిచాను, అంతకుముందు మున్సిపల్ చైర్మన్ గెలిచాను. ఏదో ఒకసారి అవకాశం అని చెప్పి ఒక్కసారి పేదవాళ్ళంతా మోసపోయి కొన్నిసారి ఇబ్బంది పడ్డాము తప్ప ఈసారి ఖచ్చితంగా పేదవాళ్ళంతా అర్థం చేసుకున్నారు. గతంలో ఉంటే పరిపాలక పరిస్థితి ఉంది, ఈరోజు పరిపాలన పరిస్థితి అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా పేద ప్రజలు రాబోయే రోజుల్లో వాళ్ళ మనసులో ఎవరికి పట్టం కట్టాలో వాళ్ళ పట్టం కట్టేదని సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే నేను గర్వంగా తెలియజేస్తున్నా, ఈరోజు ఈ గూడూరు నియోజకవర్గంలో నడి బొడ్డులో టవర్ క్లాక్ సెంటర్లో అంబేద్కర్ గారి విగ్రహాలను పెట్టిన ఘనత ఈ సునీల్ కుమార్కి దక్కుతుంది. పట్టణంలో అంబేద్కర్ భవన్ పాడై ఉంటే అంబేద్కర్ భవనానికి టౌన్ హాల్ పక్కన నేను స్థలం ఏర్పాటు చేసిన ఘనత కూడా నాకే దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఎంతోమంది దళిత ప్రజాప్రతినిధులు ఈ యొక్క అసెంబ్లీలో కానీ ఎంపీలు కానీ చేశారు. కానీ నేను అంబేద్కర్ గారు వారసుడుగా గెలిస్తే సరిపోదు, గెలిచిన తర్వాత మహానుభావుడికి ఏదో ఒకటి గుర్తుండే విధంగా చెయ్యాలి. ఆ మహానుభావుడికి ఎంత చేసినా తక్కువే ఆ మహానుభావుడికి. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈరోజు నేను విగ్రహం పెట్టించడం కానివ్వండి, అలాగే స్థలం అంబేద్కర్ భవనానికి పెట్టించడం జరిగింది. అలాగే అక్కడ అంబేద్కర్ భవనానికి నిధులు కూడా విడుదల చేశా.
కానీ ఈ గవర్నమెంట్ దాన్ని కట్ ఆఫ్ చేసి అసలు దాన్ని వేరే విధంగా వాడుకునే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. సాంఘిక చేసినటువంటి రాజకీయంగా మీరు చేయటం కానీ ఆ మహానుభావుడు భారత రాజ్యాంగ నిర్మాత కోసం ఆ యొక్క స్థలాన్ని కేటాయించాం. అక్కడ అంబేద్కర్ భవన్ కట్టాలని చెప్పి, అలాగే దాని ముందు షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టాలని చెప్పి ఐడియాతో చేసాం. అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఖచ్చితంగా అక్కడ అంబేద్కర్ భవన్ కట్టిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరొక్కసారి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు 125 అడుగుల ప్రపంచంలో అత్యధికమైన విగ్రహాల్లో ఇదే ఫస్ట్ మెయిన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మధ్యాహ్నం 2 గంటలకి ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క మనవుడి చేత ఆవిష్కరిస్తున్నందుకు ఆ ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కూడా 25 ఎకరాలు కేటాయించి ఆ యొక్క 125 ఎత్తైన విగ్రహానికి శంకుస్థాపన చేసినటువంటి విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అలాగే ఈరోజు ఒక దళితుడిని స్పీకర్గా చేసిన గవర్నమెంట్ ఏదో మీకు తెలుసు. ఒక దళిత మహిళని అసెంబ్లీ స్పీకర్గా చేసిన గవర్నమెంట్ ఏదో మీకు తెలుసు. ఒక దళితుడిని రాష్ట్ర ఉపరాష్ట్రపతి చేసిన గవర్నమెంట్ ఏదో మీకు తెలుసు. కాబట్టి ఆలోచించండి. ఈరోజు దళితులకి ఏ గవర్నమెంట్ అన్యాయం జరుగుతుంది, ఏ గవర్నమెంట్ దళితుల మీద కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి. ప్రతి దగ్గర ఏ డిపార్ట్మెంట్లో కూడా దళితుల్ని అంటే పేదవాళ్ళని, ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీ కాదు, ఎవరైనా సరే పేదవాళ్ళు మీ ఈరోజు అరెస్ట్ చేస్తున్నారంటే అది నిజంగా అన్యాయమైనటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనార్టీకే కాదు యావత్ ప్రపంచంలోని ప్రజలంతా కూడా దేవుడు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ దేవుని యొక్క పుట్టినరోజు ఈ యొక్క భారతదేశానికి ఒక పెద్ద పండుగ రోజు అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి రాబోయే రోజుల్లో నా వల్ల మీ అందరి దయ వల్ల మళ్ళీ రేపు గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా అంబేద్కర్ గారి కోసం ఏం చేయాలో అది మీ సూచనలు తీసుకొని చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తూ నా వల్ల నష్టపోయిన వాళ్ళని ఎప్పుడు కూడా వదిలే సమస్య లేదు. నా ప్రాణం పోయినా వదలను, ఎంతవరకైనా సరే నేను దానికోసం కృషి చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకల్లో భాగంగా ఇక్కడికి విచ్చేసిన మా అన్న పాసం సునీల్ కుమార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రవీంద్ర రెడ్డి గారికి ఈరోజు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 7 o'clock సెంటర్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని, రాష్ట్రంలో గతంలో ఉన్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు డివిజన్ సదస్సు నిర్వహించారు. ముందుగా కార్మికులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అన్ని ప్రైవేటీకరణ చేసిందని, లక్షలాది మంది కార్మికులకు అన్యాయం చేస్తూ 4 చట్టాలను తీసుకొచ్చిందని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గతంలో భవన కార్మికుల సంక్షేమ బోర్డు ఉండేదని, రాష్ట్ర ప్రభుత్వం బోర్డులో ఉన్న నిధులను తీసుకుని సంక్షేమ బోర్డు లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐఎఫ్టియు రాబోయే రోజుల్లో పోరాటాలకు సిద్ధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు డిపో పోలయ్య, జిల్లా కార్యదర్శి రమేష్, సాగర్, నవకోటి, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. కోడ్లను తీసుకొచ్చింది, అవి జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చెప్పి ప్రకటన చేసింది. ఆ 4 లేబర్ కోడ్లు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల్ని కాలరాస్తాయి. కాబట్టి జూలై 1 నుంచి అమలు చేయాలనుకుంటున్నట్టు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం డిమాండ్ చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని రద్దు చేసింది. దాని ద్వారా అమలు జరుగుతున్నటువంటి 11 సంక్షేమ పథకాలు రద్దు చేసింది. వాటిని పునరుద్ధరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే రోడ్డు భద్రతా బిల్లు పేరుతోటి ఆటో రవాణా రంగ కార్మికులపై దాడి చేస్తూ ఉంది. దాన్ని రద్దు చేయాలి. ఆటో రవాణా రంగ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఈ ఐఎఫ్టియు గూడూరు డివిజన్ సదస్సుకు వచ్చినటువంటి కార్మికులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్ 4 లేబర్ కోడ్ బిల్లును రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కూడా మేము ఐఎఫ్టి తరఫున ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నాం. దాన్ని కోడ్ రద్దు చేయాలని, అలాగే ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం భవన కార్మికులకు సంక్షేమ బోర్డు అనే ఒకటి నిధులు ఉన్నాయి. అవి అందరికీ కూడా ఉపయోగపడేట్టుగా నిధులు ఈ మధ్యకాలంలో అమలవుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిధులు మొత్తం కూడా స్వాహా అయిపోయి ఈరోజు భవన కార్మికులు కూడా రోడ్డున పడే పరిస్థితి. ఇసుకెత్తుకుంటే బంగారైంది. కార్మికులు ఈ కోవిడ్ పరిస్థితుల్లో చాలా వరకు దెబ్బతిన్నారు భవన కార్మికులు. వాళ్ళకి ఆ సంక్షేమ నిధులైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ నిధులు కూడా ఏమీ లేకుండా బోర్డు ఖాళీ చేశారు. వీటిలన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ 4 లేబర్ కోడ్ రద్దు చేయాలి. అలాగే స్టేట్ గవర్నమెంట్ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ సంక్షేమ బోర్డు నిధులు ఖాళీ చేసిన ఈ నిధులను వెంటనే ఫిలప్ చేసి భవన కార్మికులకు అనేక సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి డెలివరీ టైంలో రావాల్సిన డబ్బులు, అలాగే వాళ్ళకి దెబ్బలు తగిలితే యాక్సిడెంట్లుగా అలాంటి డబ్బులు కూడా మొత్తం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి దిగమింగాడు. దీన్ని పునరుద్ధరించి అందరూ కార్మికులకు కూడా దీన్ని మళ్ళా రిలీజ్ చేయాలని మేము ఐఎఫ్టి తరఫున, అలాగే రాష్ట్ర కమిటీ తరఫున, జిల్లా కమిటీ తరఫున, డివిజన్ కమిటీ తరఫున మేము గట్టిగా దీన్ని డిమాండ్ చేస్తాం. కార్మికుడికి నెలకి 26,000 రూపాయలు ఇవ్వాలని, కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అదేవిధంగా నూతనంగా తీసుకొస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లని తక్షణమే రద్దు చేసి గతంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను యథావిధంగా అమలు చేయాలని చెప్పని ఐఎఫ్టి గూడూరు శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తాము. కుల మతాలు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, అర్హులై ఉండి పథకాలు రాని వారు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ కోరారు. గూడూరులోని మండల సమైక్య కార్యాలయంలో వాలంటీర్లు, పొదుపు సంఘాల మహిళలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని మండల సమైక్య కార్యాలయంలో రూరల్ పరిధిలోని వాలంటీర్లు మరియు పొదుపు సంఘాల మహిళలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో పేదవారు గౌరవంగా జీవించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, కుల మతాలు పార్టీలకు అతీతంగా పథకాలను అందిస్తున్నారని తెలిపారు. సమావేశంలో శ్రీహరి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల కొరకు ఖర్చు పెట్టడం, వారు భవిష్యత్తు కొరకు ఖర్చు పెట్టడం, వారు సౌలభ్యం కొరకు ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా చక్కగా చేసుకుంటూ వస్తున్నారు. ఇక విద్య విషయంలో ఎన్నో పథకాలు, అమ్మఒడి దగ్గర నుంచి, నాడు నేడు దగ్గర నుంచి, ఇంగ్లీష్ మీడియం దగ్గర నుంచి, గోరుముద్ద, విద్యా దీవెన, విద్యా వసతి, విద్యా కానుక, ఇవి ఎలా ఎన్నో విధాలుగా దాంతోపాటు ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు. కానీ ఒక్కొక్కసారి కొంతమందికి వెళ్ళకపోవచ్చు. రాబోయే రంజాన్ పండుగను పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో మహమ్మదియన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫాను నెట్వర్క్ సభ్యులు అందజేశారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో షాదీ మహమ్మదియన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫాను మరియు చీరలను నెట్వర్క్ సభ్యులు అందజేశారు. అధ్యక్షులు మహబూబ్ బాషా మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మహమ్మదియన్ వెల్ఫేర్ నెట్వర్క్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఈ సంవత్సరం కూడా ముస్లింలు పండుగ ఆనందంగా జరుపుకునేందుకు నిత్యావసరం సరుకులు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రియాజ్ అహ్మద్, కాలేషా, రహీం, అన్వర్, జిలానీ బాషా, నాజర్, సందాని తదితరులు పాల్గొన్నారు. ముందుకు తీసుకెళ్ళినటువంటి మా నెట్వర్క్ యొక్క గౌరవ అధ్యక్షులు రియాజ్ భాయ్ గారికి మరియు ప్రస్తుత నెట్వర్క్ యొక్క అధ్యక్షులైనటువంటి మహబూబ్ బాషా భాయ్ గారికి, అతిథిగా వచ్చేసినటువంటి జామియా మస్జిద్ ప్రెసిడెంట్ జిలానీ భాయ్ గారికి మరియు మిగతా నెట్వర్క్ సభ్యులకు, కార్యదర్శులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మరియు ఇచ్చేసినటువంటి ఎవరైతే ముస్లిమ్స్ అంటే పండుగ సందర్భంలో సరైన పండుగ చేసుకున్నారు ఇబ్బంది అవుతున్న వాళ్ళని నెట్వర్క్ తరఫున కమిటీ వాళ్ళందరూ ఎన్నుకొని సుమారుగా 150 మందికి చీరలు మరియు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం జరిగింది. ఇప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం కొత్తగా ఈ కార్యక్రమానికి ప్రారంభం జరిగింది. స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు, ఎందుకంటే రంజాన్ మాసంలో
చాలా సంతోషం ఉంది. ఈరోజు దాదాపు 15వ సంవత్సరం ఇది 2002లో స్థాపించబడింది ఈ మహమ్మదీయ వెల్ఫేర్ నెట్వర్క్. 15 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాన్ని కేవలం ముస్లిమ్స్ అభివృద్ధి కోసం చేస్తూ వస్తున్నాం. ఇందులో ప్రతి ఒక్క ముస్లిం నాయకులు వారందరికీ సహాయ సహకారాలు అందించినటువంటి వారే. మా ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కాళేశ్వర గారు, ఆ తదుపరి మా నిరాజన గారు, తర్వాత నేను, తర్వాత రహీం గారు, మహమ్మద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇది చాలా ఈ సంవత్సరం ప్రతి ఏటా మనము పిల్లలకి దుస్తులు, అదేవిధంగా వృద్ధులకు దుస్తులు ఇస్తూ వస్తున్నాం. కరోనా టైంలో అయితే ఒక కిట్లు 100 కిట్లు ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది పెద్దల సలహాలు ఈరోజు దాదాపు 150 మంది నిరుపేదలకు మేము ఇక్కడ రంజాన్కి అంటే దాదాపు ఒక చిన్న ఫ్యామిలీ రంజాన్ పండుగ హ్యాపీగా నిర్వహించుకునే విధంగా 150 మందికి కిట్లు ఇస్తూ ఆ కిట్లలో ఒక శారీ కూడా కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ పవిత్ర రంజాన్ మాసం మన ముస్లిం మహమ్మదీయ వెల్ఫేర్ నెట్వర్క్ తరఫున ఇస్లాంలో చెప్పినట్టు 5 ముఖ్య అంశాలు ఒకటైన జకాత్, ఆఫీగా ఈ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాము. ఈ కార్యక్రమంలో ప్రజలకి కావాల్సిన అవసరాలు తీర్చేదానికి ప్రయత్నిస్తున్నాము. నేను ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పాలనుకునేది ఏంటంటే ఈ మహమ్మదీయ వెల్ఫేర్ నెట్వర్క్కి సేవా కార్యక్రమానికి గౌరవాధ్యక్షులు అందరూ కలిసి అందరూ కలిసి ఈ నెట్వర్క్ సంస్థని గత 9 ఏళ్ల నుంచి నిర్వహిస్తూ వారు శక్తి మేర సేవ చేయాలనే సదుద్దేశంతో పేదవాళ్ళకి ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ఈద్గాహ్, మొహమ్మద్ ఫరీద్ చారిటబుల్, సంత బిల్కుల్ చారిటబుల్, ఇవన్నీ కూడా తెలంగాణ అసోసియేషన్ ఇవన్నీ కూడా చెప్పుకుంటా ఉండి చాలా సంతోషంగా ఉంది. బహుశా జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా లేనటువంటి విధంగా మన సామాజిక వర్గానికి చెందినటువంటి ఇన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్న ఊరేదైనా ఉందనే గుడు మహమ్మదీయ వెల్ఫేర్ నెట్వర్క్ వారి ముఖ్య ఉద్దేశము పెద్దలు గియాస్ భాయ్ గారు చెప్పారు, అదేవిధంగా అన్వర్ భాయ్ గారు చెప్పారు. మన పిల్లలు చదువుకోవాలి. విద్యలో మనం చాలా వెనుకబడి ఉన్నాము. ఆడపిల్లలు మరి వారు 2వ క్లాసు 3వ క్లాసు లేరు. ఈసారి వారికి కావాల్సిన ప్రొవిజన్స్ కిట్ రూపంలో ఇవ్వడం, పండుగ రోజు సంతోషంగా ఒకరోజు మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఆ కిట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకా యొక్క నెట్వర్క్ కార్యక్రమాలు విస్తృంపజేయాలి. వైద్య పరంగా కూడా మెడికల్ క్యాంపులు పెట్టాలని ఆలోచిస్తున్నాం. ఇవన్నీ కూడా అందరూ సభ్యుల ఆలోచన జరుగుతుంది, కానీ ఎక్కడ బయట ఒక రూపాయి డొనేషన్ తీసుకోవడం జరగడం లేదు. కేవలం సభ్యుల సహకారంతో అది చాలా కష్టంలో కూడుకున్న పని. అది ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తూనే ఉన్నాము. మన రియాజ్ భాయ్ గారు కానివ్వండి, రియాజ్ భాయ్ గారు అయితే లైన్స్ క్లబ్ తరఫున కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు, ఇంకా ముస్లింలకి ఏ కష్టం వచ్చినా ఒక్క ఇలాంటి కార్యక్రమాలు కాకుండా ఇంకా చాలా చాలా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన ముందుకు పోతున్నారు. ఆయన తల్లిడు అనీష్ కూడా ఏ విషయంలో నేను ఫోన్ చేసి మా మాస్టర్కి ఏం కావాలన్నా కూడా అడిగినా కూడా ఇమీడియట్గా అకౌంట్కి పంపించి వాళ్ళ అబ్బాయి జయంతి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క ముఖ్య కార్యక్రమం ఏంటంటే మహమ్మదీయ వెల్ఫేర్ నెట్వర్క్ ఈ సంస్థ ద్వారా 15 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ రంజాన్ మాసంలో ఈ రంజాన్ తోఫా అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే
పట్టణ వైసీపీ నాయకులు పడియాల శ్రీహరి పుట్టినరోజు వేడుకలు మిత్రులు శ్రేయభిలాషులు ఘనంగా నిర్వహించారు. ఆయన చేత కేక్ కట్ చేయించి అందరూ శుభాకాంక్షలు తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధి బీసీ కాలనీ సమీపంలో వైసీపీ నాయకులు పడియాల శ్రీహరి పుట్టినరోజు వేడుకలు మిత్రులు శ్రేయభిలాషులు ఘనంగా నిర్వహించారు. శ్రీహరి కేక్ కట్ చేసి మిత్రులు శ్రేయభిలాషులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఉదయ భాస్కర్, హరి, చంద్ర, నీల్, యోగి, నిఖిల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా హరి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కటింగు, అన్నదానము కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలకు ముందు చాలా చేసుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా స్నేహితులు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీహరి గారి జన్మదిన సందర్భంగా మన హంసపురంలో కేక్ కటింగ్, అదేవిధంగా అన్నదానం చేయడం జరుగుతుంది. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచిగా జరుగుతుంది. మా అన్న ఈరోజు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంకా వంత శిఖరాలకి ఎదగాలని, రాబోయే రోజుల్లో 10 మందికి ఉపయోగపడి గూడూరులో సేవ చేయాలని కోరుకుంటున్నాము. పడియాల శ్రీహరి జన్మదిన శుభాకాంక్షలు. ఈ జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఎప్పుడు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ దేవుడు ప్రార్థన. ఈరోజు జన్మదినం జరుపుకున్న అన్న పడియాల శ్రీహరికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రతి అరణ్య అభిమానులందరికీ మరియు మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇటువంటి జన్మదిన శుభాకాంక్షలు 101 జరుపుకోవాలని తెలియజేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలా, 10 మందికి సేవ చేయాలని. ఈ నెల 3వ తేదీ నుంచి గూడూరు పట్టణంలో ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 5 కేంద్రాలలో నేటితో ముగిశాయి. ఎంపిక చేసుకున్న వారికి సోమవారం సంస్కృతం పరీక్ష నిర్వహించనున్నారు. చివరి రోజు కావడంతో తల్లిదండ్రులు పరీక్షా కేంద్రానికి వచ్చి తమ పిల్లలు పరీక్షలు ఎలా రాశారో అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థుల ఉత్సాహం నింపేందుకు గ్రాడ్యుయేషన్ డే వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఉపాధ్యాయులు గురుగుహ తదితరులు వివరించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాల్యవనగర్ ప్రాంతంలో ఉన్న స్వర్ణంద భారతి పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది. చిన్నారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, కరెస్పాండెంట్ నవకోటి, ఇన్ఛార్జి హరికృష్ణ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాల్యవనగర్ ప్రాంతంలో ఉన్న స్వర్ణంద భారతి పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది. చిన్నారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, కరెస్పాండెంట్ నవకోటి, ఇన్ఛార్జి హరికృష్ణ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్లో 3 స్టెప్స్ ఉంటాయండి. నెంబర్ 1 ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూల్ సెక్షన్. సో ప్రీ ప్రైమరీలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ క్లాస్ పోతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రైమరీ నుంచి ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ చెప్పడానికి ఒక గెట్ టుగెదర్ లాంటిదే గ్రాడ్యుయేషన్ డే. అదేవిధంగా 5th క్లాస్ గ్రాడ్యుయేషన్ అంటే ప్రైమరీలో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ కంప్లీట్ చేసుకొని హై స్కూల్కి అలగడుతున్నారు కాబట్టి హై స్కూల్లో విద్యా విధానం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆ గెట్ టుగెదర్ ఫంక్షన్. ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీకి వచ్చే వాళ్ళకి పిల్లల్లో ఒక కాన్ఫిడెన్స్, నేను బాగా చదువుతున్నాను, నా స్కూల్ బాగుంది, నేను చక్కగా శ్రమించగలను, చక్కగా చేయగలను, ఒక పిల్లల్లో ఒక విశ్వాసాన్ని నింపేటువంటి ప్రక్రియ ఇది అంతే. కాబట్టి ఈ ప్రక్రియకి స్కూలు శ్రీకారం చుట్టింది. చాలా మంచి విషయం. పిల్లలకు కూడా ఒక నా స్కూల్లో చాలా మంచి కార్యక్రమాలు ఉన్నాయి, నా స్కూల్కి నేను వెళ్ళాలి, నేను బాగా చదువుకోవాలి, నా స్కూల్లో మంచి కార్యక్రమాల్లోనే పాల్గొనాలి, బాగా చక్కగా ఉంటుంది, మంచి క్విజ్ ఉంది, మంచి గేమ్స్ ఉన్నాయి, మంచి ఇంగ్లీష్ స్పీకింగ్, ఇంగ్లీష్ మంచి స్పోకెన్ లాంగ్వేజ్ బాగుంది, ఇవన్నీ ఉంటాయి. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అంతా కూడా ఒక యూనివర్సిటీ స్థాయిలో జరుగుతూ ఉంటాయి. మనం చదివే కాలంలో పిహెచ్డి ఏదైనా ఒక పట్ట సాధించినప్పుడు యూనివర్సిటీ స్థాయిలో చేసే ఆ కార్యక్రమాన్ని మన ఈ స్కూలు అంటే ఒక ప్రైమరీ నుంచి ప్రైమరీకి రావడం, ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీకి వచ్చే తరుణంలో ఇలా ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు కొంచెం బాగా ఉత్సాహంగా ఉంటుంది, ఒక బాగా మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. చూసే తల్లిదండ్రులకి కూడా బాగా హ్యాపీగా తన బిడ్డ ఆ విధంగా ఎప్పుడు ఉండాలని కోరుకుంటారు. ఆ తల్లిదండ్రుల యొక్క జాబు గురువు సార్ చాలా చక్కగా తెలియజేశారు. ఫస్ట్ గురువు వచ్చి ఎప్పుడు కూడా మదర్. ఏ తల్లి అయితే తన యొక్క బిడ్డల్ని బాగా పట్టించుకుంటుందో ఆ బిడ్డలు తప్పనిసరిగా ప్రయోజకులు అవుతారు.
అలాంటి బిడ్డలు ఖచ్చితంగా అవుతారు. కాకపోతే కేవలం ఆ బిడ్డ యొక్క ఫీజు కట్టేసాము, స్కూల్లో చేర్చేసాము, ఇంకెప్పుడో పట్టించుకోవడము, అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బిడ్డ ఎంత మాత్రం చదువుతుంది, హోంవర్క్ రాస్తుందా, నిజంగా రాస్తున్నారా ఫాలో అప్ చేయాలి. ఏ తల్లి అయితే తన బిడ్డల యొక్క చదువుని ఫాలో అప్ చేస్తుందో ఆ బిడ్డలకి మంచి ఫ్యూచర్ ఉంటుంది తప్పనిసరిగా. హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.